హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పెన్షన్ గురించి అండి. పెన్షన్ గురించి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. పెన్షన్స్ తీసుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మనకి లాస్ట్ టైం కూడా 1 తారీఖు హాలిడే వచ్చినప్పుడు 31కి పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల కూడా జనవరి 1కి ఇవ్వాల్సిన పెన్షన్స్ని డిసెంబర్ 31కే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇది మన గవర్నమెంట్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ అండి. మనకి ఎప్పుడు సచివాలయం స్టాఫ్ అయితే ఇస్తున్నారు కదా, అంతకుముందు వాలంటీర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ద్వారా గవర్నమెంట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయించడం జరుగుతుంది. అయితే పెన్షన్స్ డిసెంబర్ 31కే ఇవ్వబోతున్నారు. మీరు ఎక్కడైనా వెళ్ళి ఊర్లలో అలా వెళ్ళి ఉంటే ఎవరి స్థలాలకి వాళ్ళు పెన్షన్స్ తీసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే మన ముఖ్యమంత్రి గారు ఈ నెల పెన్షన్స్ ఇవ్వబోతున్నారండి. మన ముఖ్యమంత్రి గారు పెన్షన్స్ స్టార్ట్ చేయబోతున్నారండి. అది ఎక్కడంటే పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో ముఖ్యమంత్రి గారు పెన్షన్స్ ఇవ్వడానికి రాబోతున్నారు అని అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ నెల పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే ఇది. మనకి 3,000 నుంచి 4,000కి పెంచి ఇస్తున్నారు ఆల్రెడీ. అయితే బ్యాడ్ న్యూస్ అంటే ఏంటంటే, బ్యాడ్ న్యూస్ పెన్షన్స్, పాత పెన్షన్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని ఫేక్ పెన్షన్స్ ఉన్నాయి. సదరన్ సర్టిఫికేట్స్ అవి లేనివి కూడా, అంటే హెల్త్ పెన్షన్స్ ఉంటాయి కదా, అవి హెల్త్ అంతా నార్మల్గా ఉన్న ఫేక్ సదరన్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఫేక్ పెన్షన్స్ అప్లై చేసుకున్నారు అని ఒక ఇదైతే నడుస్తుందండి. అయితే అలాంటి పెన్షన్స్ని అయితే తీసివేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. దీని గురించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది ఆల్రెడీ. ఇది ఇది ఎప్పటి నుంచి అమలు కానుంది అనేది అయితే తెలియలేదండి. అయితే ఫేక్ పెన్షన్స్ కలెక్టర్ స్థాయి నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ డాక్టర్స్ వస్తున్నారు. మనకి హెల్త్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళ దగ్గరికి డాక్టర్స్ వచ్చి వాళ్ళ నుంచి సమాచారం సేకరించి వాళ్ళకి నిజంగా అవిటితనం ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటున్నారండి. అలాంటి పెన్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ తీసేస్తున్నారు. అదైతే బ్యాడ్ న్యూస్ అండి. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి. ఇవి రెండు అయితే పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి ఇదొక మంచి, ఒకరోజు ముందుగా పెన్షన్స్ తీసుకోవడం అంటే ఎవరికైనా సంతోషం కదండి. అయితే ఎవరి స్థలాలకు వాళ్ళైతే రండి, ఊర్లకి వెళ్ళి ఉంటే వాళ్ళు వచ్చేసేయండి. ఓకే అండి. ఇంకా మన నెక్స్ట్ వీడియో వచ్చేసేసి 1500 మహిళా శక్తి ఉంది కదా, ఆ పథకం గురించి అండి. వీడియో అయితే మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.